దీంట్లో మాత్రం అతని క్యారెక్టర్ ఒక సపోర్టింగ్ రోల్ లానే ఉంటది. ఇక 'రామ్ చరణ్' క్యారెక్టర్‌లో మాత్రం అబ్బబ్బబ్బబ్బా! విభిన్న అసలు ప్రపంచంలో ఎక్కడ లేని వేరియేషన్‌లన్నీ ఉంటాయి. అండ్ అద్భుతమైన క్యారెక్టర్ అది. ఎన్టీఆర్ కేవలం సపోర్టింగ్ రోల్ మాత్రమే. మేమేదో జస్ట్ రామరాజులాగే చూపిద్దాం అనుకున్నాము. కానీ అందరూ ఆయన్ని శ్రీరాముడిలా చూసేసుకున్నారు. మొత్తం తెరకి కొబ్బరికాయలు కొట్టేసి తెర పగిలిపోయిద్ది అనే రేంజ్‌లో చెప్పాడు. ఇక అసలు విషయానికొస్తే విజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన ఈ మాటలు చూస్తుంటే ఎంత కమ్ముడు పోయావు విజేంద్ర ప్రసాద్ అని అడక్క మానరు ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే రీసెంట్ డేస్‌లో ఎక్కడ చూసినా కావాలని ఎన్టీఆర్‌ని ఎవరో ఒక ట్రోల్ చేస్తున్నట్టు, పోక్ చేసినట్టు అనిపిస్తానే ఉంది. ఇంతమంది అయోధ్యకెళ్తే చాలామంది అయోధ్యకి రాలా. అందరూ రాకపోయినా సరే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు? రామ్ చరణ్ ఎళ్ళాడు. జూనియర్ ఎన్టీఆర్ రాలేదు. సరే ఎక్కడి నుంచో ఎవడో ఏదో చేస్తున్నాడులే ఎందుకొచ్చిన గొడవ అనుకునే టైంలో విజయేంద్ర ప్రసాద్ లాంటోళ్ళే వచ్చి 'ట్రిపుల్ ఆర్'లో రామ్ చరణ్ తేజ క్యారెక్టర్ చాలా అద్భుతమైన క్యారెక్టర్. ఎన్టీఆర్‌ది సపోర్టింగ్ రోల్ అని ఆయన క్యాజువల్‌గా మాట్లాడితే, ఒక రైటరే తను సృష్టించిన పాత్రకి గౌరవం ఇవ్వకపోతే, సాధారణ ప్రజలు ఎందుకు గౌరవిస్తారు? అండ్ ఇంకొకటి, ఇప్పుడు గుర్తొచ్చిందా ఆయనకది సపోర్టింగ్ రోల్ అని. మరి అదేదో ముందే చెప్తే ఎన్టీఆర్ చేసేవాడు కాదు కదా! మీ సపోర్టింగ్ రోల్ అండి, రామ్ చరణ్ హీరోనండి అని చెప్తే ఆయన చేసేవాడు కాదుగా. అప్పుడు ఆయన ఉపయోగించుకొని ఆయన ఏ క్యారెక్టర్ అయినా తినేస్తాడని చెప్పి ఇప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వెనకాల దాని అర్థం ఏంటి? ఆల్రెడీ ఆలియా భట్‌ని కూడా జస్ట్ అలా సీత క్యారెక్టర్ అంటే అసలు ఏదేదో అన్నారు. అక్కడ చూస్తే ఏమీ లేదు మళ్ళీ. ఇప్పుడొచ్చి